ఇది ఇంతకుముందు కట్టిన సత్తు. మన వీడియోలో సత్తు ఉంటుంది. ఆ సత్తు కట్టు ఇంతకుముందు కట్టిన సత్తు కట్టు. దాన్ని న్యూట్రల్ మెటల్ చేశాం కదా. దీన్ని ఈ రోజున నా దగ్గర 540 మిల్లీలు ఉంది. అంటే అర గ్రామ్ మీద ఒక 40 మిల్లీలు ఉంది. ఇది కొంచెం తరుగు ఉంటుంది. ఇంకా శుద్ధి చేయాలి దీన్ని, కానీ మీడియంగా శుద్ధి చేసింది ఇది. దీన్ని ఇప్పుడు ఈరోజు వెండి ఉంది నా దగ్గర, పాత వెండి. ఈ పాత వెండితో కలుపుదాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఈ సత్తు వెండి టెంపరేచర్ పైన ఆగుతుందా లేదా. వెండి టెంపరేచర్ అంటే సుమారు ఒక 850 నుంచి 950 మధ్యలో ఉంటుంది. దగ్గరగా 1000 డిగ్రీలు వచ్చేస్తుంది. ఈ టెంపరేచరు ఇక్కడే ఇంకొంచెం ఒక 100 డిగ్రీలు పెరిగితే అక్కడ 10, 50, 11లో ర్యాక్ కరిగిపోతుంది. కాబట్టి ఇది వెండికి ఎక్కిస్తున్నాను. నా దగ్గర అర్ధ గ్రామ్ మెటలే ఉంది. వెండి తూకం వేసాను. ఇది 330 మిల్లీలు, అంటే 350, అంటే దగ్గరగా ఇది పాత వెండి కాబట్టి ఇందులో 350 అంటే కొంత తరుగు వస్తుంది. 320 అలా ఉంటుంది. మొత్తం మీద ఈ రెండు కలిపి 880 అలా వచ్చింది. కానీ ఒరిజినల్గా అయితే 850 కొంట ఉండదు, 840 అలా ఉంటుంది మిల్లీలు. ఈ రెండింటిని కూడా ఇప్పుడు గీటు పెడుతున్నాను. ఫస్ట్ సత్తు గీటు పెడుతున్నాను. సత్తు న్యూట్రల్ మెటల్ కాబట్టి ఇందులో సత్తు న్యూట్రల్ మెటల్ అంటే ఇంతవరకు సత్తు కట్టు చూడండి అందులో ఉంటుంది. ఇది యాసిడ్ కాకుండా చేశాను. మామూలు మెటల్, సాగే మెటల్ చేశాను. ఇప్పుడు దీన్ని వెండికి కలుపుతాను. వెండి కింద పెట్టాను గీటు. ఇది పాత వెండే, ఆల్రెడీ పాషాణాలు కొద్దిగా అటు ఇటు వేసిన వెండే. కొత్త వెండి అయితే ఇంకా బాగా వస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని కూడా తూకం వేస్తే, రెండు కలిపి తూకం వేస్తే మనకి ఎంత ఉండే ఇది కలిపితే సుమారు 85 చూపిస్తుంది. 83 అలా ఉంటుంది. అంటే సుమారు 820 గ్రాము, అంటే 30 గ్రాము పైన ఉంటుంది. 820 మిల్లీలు ఉంటుంది. దీన్ని ఇప్పుడు కరిగిస్తున్నాను. చాలామంది ఛానల్లో చూసి వాట్సాప్ చేసి ఫార్ములాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరైనా వాట్సాప్ కాంటాక్ట్ ఉంటే నెంబర్ ఇచ్చాను. వాట్సాప్ కాంటాక్ట్ చేసి ఇంకా కాస్ట్ పే చేసి ఫార్ములా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇంటర్నెట్లో చాలా వీడియోలు ఉన్నాయి. సత్తు కట్లు, రాక్ కట్లు, వెండి కట్లు చేసి అవి ఎందుకు పనిచేయక, అంటే వెండి యాసిడ్ ప్రూఫ్లు ఉంటాయి. వెండి యాసిడ్ ప్రూఫ్ ఆన్లైన్లో చూసి చేస్తున్నారు. కానీ దాని తర్వాత అది దేంట్లోకి కలుపుడికి వెళ్ళదు. మళ్ళీ పాలు చేస్తుంది, వస్తుంది, ఇలా వస్తున్నాయి, పగిలిపోతున్నాయి. ఇట్లా ఇంకా అలాగే తాళకం కట్లు పెడతారు. అనేక రకాల కట్లు ఉంటాయి, సీసం కట్లు, సత్తు కట్లు. కాకపోతే అవి పనికి రాకుండా చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. అందుకని నేనేం చేశానంటే ఇక ఫార్ములాలు పెట్టదలుచుకోలేదు. ఈ ఫార్ములా పెట్టాను అనుకోండి, చాలా వరకు ఆన్లైన్లో కొన్ని పనికిమాలిన ఫార్ములాలు ఉంటున్నాయి. అంటే సత్తు కడుతుంది అనుకోండి, సత్తు కట్టు చూపిస్తారు. కొంతమంది సత్తు కడుతుంది కానీ అది ఎందులోకి వెళ్ళదు, లేకపోతే అది పేలిపోతుంది. ఇట్లా రకరకాలు. సో పనికొచ్చేవే పెట్టుకుంటే బెస్ట్. పనికిరానివన్నీ చూసిన ప్రతి వీడియో చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నేను అలా చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నా ఓన్గా తయారు చేసుకుంటున్నాను నా ఫార్ములాలు. ఇవి ఏ బుక్కుల్లో కాదు, ఎవరివి కాదు. నేను అసలు ఎవరి చూడను. దయచేసి గమనించండి. పనికొచ్చే ఫార్ములాలు మాత్రమే నేను కాస్ట్కి ఇస్తాను. అది మీకు అనుభవం ఉంటే చూసుకోండి. చాలా వరకు కరిగించాను. ఇది మంచి టెంపరేచర్లో కరిగిస్తాను, మామూలు టెంపరేచర్ కాదు. మీరు వీడియో చూస్తూ ఉండండి. అంటే ఒక చేత్తో సెల్ పట్టుకుని కొంచెం తీయటం అనేది కష్టమే. వీడియో చూస్తూ ఉండండి. భయంకరమైన హీటు. అంటే మూసలో కరిగించవచ్చు కదా అనొచ్చు. మూసలో కరిగిస్తే మీకు సత్తు ఎగరకపోవచ్చు, కానీ బయట కరిగిస్తే సత్తు ఎగిరిపోతుంది. ఆ విషయం బయట డైరెక్ట్గానే కరిగిస్తాను నేను ఏదైనా సరే. అది ఉంటుందా పోతుందా రెండే విషయాలు. డైరెక్ట్ ఫ్లేము అంటే ఎయిర్లో, అట్మాస్ఫియర్, ఆక్సిజన్ సమక్షంలో కరిగించినప్పుడు కూడా ఉండాలి అది. ఇది నా కాన్సెప్ట్. అందుకనే ఇటుక మీద పెడుతున్నా. ఇటుకలో ఒక మహత్యం ఉంది. ఇటుక మీరు లెస్ మెటల్స్ అంటే సీసం లాంటివి ఇటుకల మీద కరిగిస్తే తరుగు బాగా వచ్చేస్తాయి. అందువల్ల ఇది కంప్లీట్ ప్యూరిఫికేషన్. నోబుల్ మెటల్గా మారిందా లేదా సత్తు అనేది జస్ట్ కరుగుడు చూడండి, నీట్గా కరుగుతుంది. చాలా హై టెంపరేచర్ ఇస్తున్నాను. వెండింటి ర్యాక్ కూడా కరిగిపోతుంది ఈ టెంపరేచర్కి. అనుభవజ్ఞులైన అందరికీ తెలుసు ఈ టెంపరేచర్ ఎంత హైలో ఉంటుందనేది. ఆ రెండు కలిపి ఏకగుండ ఈ పాటికి అయిపోయి ఉంటాయి. అంటే సత్తు వెండి డెన్సిటీకి వచ్చింది అని అర్థం. వెండి కంటే పైన డెన్సిటీ వస్తేనే అది కలుస్తుంది. డెన్సిటీలు తేడా వస్తే మెటల్స్ కలవు. ఇప్పుడు ఇది పసుపులో కలుపుకోవచ్చు, అంటే గోల్డ్లో కలుపుకోవచ్చు. న్యూట్రల్ మెటల్ చేశాను కదా సత్తుని, రాగి మీద కలుపుకోవచ్చు, వెండి మీద కలుపుకోవచ్చు. నా కాడ అంత వెండి తప్ప నా కాడ ప్రస్తుతం రైట్ నౌ నా దగ్గర ఏం లేదు. కాబట్టి వెండి కలిపి ఈరోజు చూపిస్తున్నాను. యాక్చువల్గా సత్తు ఎక్కువ, వెండి కూడా దగ్గర కలిపినా అంత కలపాల్సిన పని లేదు.
80 సత్తు 20 వెండి కలిపితే సరిపోతుంది. బట్ నేను ఎక్కువ కలిపాను. చూద్దాం అసలు ఏం జరుగుతుందని. ఎందుకంటే నా వెండి పాతది కాబట్టి, వాడిన వెండి కాబట్టి అది కలుస్తుందా లేదా అనేది ముందు టెస్ట్ చేస్తున్నాను. ఏ వెండికైనా కలవాలా, అది ప్యూర్ వెండి అయితే ఇంకా బాగా కలుస్తుంది. 80 సత్తు 20 వెండి కలుపుకుంటే మార్కెట్లోకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. మీ టెంపరేచరు అనుభవజ్ఞ రసవాదులు అయితే మీకు తెలుస్తుంది అది ఎంత టెంపరేచర్. అసలు సత్తు మామూలుగా ఇలా కొట్టేటప్పటికి ఈ పాటికి ఎప్పుడో ఆవిరైపోవాలి సత్తు. మన సత్తు ఆగింది చూడండి, అదే గ్రేట్నెస్. ఈ సత్తు మీకు అర్థమవుతుంది, ఈ పాటికి కాపర్ కూడా కరిగిపోతుంది. రెండు కలిపి ఏకబెట్టయినాయి. అప్పుడప్పుడు కొద్దిగా నవసారం కొడతా ఉండాలి దానికి. పొగ కానీ చుట్టూ పూయటం కానీ, సత్తు కరిగినప్పుడు ఎగిరిపోతున్నప్పుడు చుట్టూ పూసేస్తుంది తెల్లగా, అది కానీ ఏం లేదు. వెయిట్ వచ్చేస్తుంది మనకి. వెయిట్ కూడా ఇబ్బంది ఏం పెట్టదు. ఎంత మెట్లు కలిపామో అంత వస్తాయి. ఏదో కొద్దిగా ఒక 5 మిల్లీలు 10 మిల్లీలు తేడా వస్తుంది. మామూలుగా కరిగిస్తే ఎప్పుడు ప్రతి వెండైనా బంగారమైనా రాగైనా ఏదన్నా కొంచెం కరిగించేటప్పటికి, ఇటుక మీద కరిగించేటప్పటికి కొంచెం వెయిట్ లాస్ అవుతుంది. అదే తప్ప మిగతాదంతా వచ్చేస్తుంది. పైగా మన సత్తు వెండి కూడా ప్యూర్ కావు, కొద్దిగా ఇంప్యూర్గా ఉంటాయి కాబట్టి కొంచెం తేరగొచ్చినా కూడా మనకి సుమారు 800 మిల్లీలు వచ్చేయాలి. పైన ఒక 5 మిల్లీలు పైన వచ్చేయాలి. ఇప్పుడు సత్తు చూడండి, మంచిగా కరిగింది సత్తు. ఇట్లాంటి సత్తు కట్టుంటే పనులు వేగంగా వెళ్ళిపోవచ్చు అదరికి. అసలు ఇది సున్నం కానీ సింధూరం కానీ చేసి దీన్ని రాగి మీద వేసుకుంటే రాగి పండుతుంది, గోల్డ్గా మారుతుంది. ఇట్లాంటి విధానాలు తీసుకుంటే సరిపోతుంది లైఫ్కి. అది ముందుకు పోయేలాగా ఆలోచనలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు వెండి ప్లస్ సత్తు కలిపి కరిగాను. వెయిట్ వచ్చేయాలి నాకు కనీసం 800 మిల్లీలు ఈజీగా రావాలా. అప్పుడే మన సత్తు కరెక్ట్గా యాసిడ్ హీట్ ప్రూఫ్ అయ్యి ఆగిందని అర్థం. ఇట్లాగే రాక్ వేసినా ఆగుతూ ఉండొచ్చు, గోల్డ్ కేసినా కూడా కలిసిపోతూ ఉండొచ్చు. ఆ విషయం నాకు తెలియదు, నేను ఇంతవరకే చేసిన. రీసెంట్గా ఒక మిత్రుడు ఫోన్ చేసి, సార్ నేను వేరే సత్తు కట్టేదో కట్టినా, అది రాగిలోకి వెళ్ళిన తర్వాత తెల్లగా రాగిని చేసేసి అది ఆవిరైపోతుంది, ఈ రాగి పగిలిపోయి ముక్కలు అయిపోతుంది, మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుందని కూడా చెప్పారు. సో పాషాణాల ద్వారా కట్టు, ఇది మనకి చాలా సింపుల్ కట్టు. ఈ కట్టు పెద్ద కష్టం ఉండదు, ఇది ఈజీగానే కట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం కెమికల్స్ ఉంటాయి, అవి బయట నుంచి తెప్పించుకోవచ్చు. అవి కూడా దొరికే కెమికల్స్, దొరకని కెమికల్స్ ఏం కావు. అయితే చేసే విధానం బట్టి సక్సెస్ ఫెయిల్ అనేటువంటివి కూడా ఉంటాయి. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. అనుభవం లేని వాళ్ళు కెమికల్ రియాక్షన్స్ కొంచెం 2 సార్లు చేయాల్సి వస్తుంది. మెటల్ బాగుంది, దయచేసి గమనించండి. నేను పనికొచ్చి కట్లే పెడతాను, పనికిరాంది ఏది పెట్టను. అయితే ఫ్రీగా మాత్రం ఏ విద్య ఇవ్వను. ఇప్పుడు ఈ సత్తు కట్టు దీంతో ఎంత వచ్చింది, 81 దాకా వచ్చిందండి. అంటే ఒక 5 మిల్లీలు అటు ఇటు పోయింది. 79 80 ఉంటుంది అది ఈజీగా. నేనన్న 800 మిల్లీలు వచ్చేసింది. పైన ఒక చెత్త పోయింది. అయితే ఇది ఇంకెన్నిసార్లు కరిగించినా వెయిట్ లాస్ కాదు, ఇంతే వెయిట్ ఉంటుంది. ఇక తర్వాత ఫర్దర్గా లాస్ అవ్వదు. ఈ వస్తువులు చేసుకోవడానికి, ఆభరణాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ఒక 80 ఈ కట్టి సత్తు 80, ఒక 20 సిల్వర్, లేదా మీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఎక్కువ సిల్వర్ వేసే పని కూడా లేదు. కొన్ని మెటల్స్ ఉంటాయండి, అవి తెల్లగానే ఉంటాయి, అంత బాగానే ఉంటాయి. కానీ వాటితో వెండి కలిపినప్పుడు ఏమవుతుందంటే వెండి పాలు కూడా పోతాయి. నైట్రిక్ వేసినప్పుడు పాలు రావు. కానీ ఇది అలా కాదు. ఈ సత్తు మనం కలిపినప్పుడు వెండి పాలు పోకుండా వెండి పాలు చూపిస్తుంది. ఇది అంటే కన్వర్షన్ దిశగా బాగుంటుంది. అయితే నేను ఇది కలుపుకోమని నేను చెప్పను. బట్ విషయం ఏంటంటే ఈ రెండు కలిసి ఏకమెట్లు అయినవి, అంటే సత్తు డెన్సిటీ బాగా వచ్చింది, వెండిలో చక్కగా కరిగింది, పూజకట్టు కరిగింది, ఏమాత్రము పాకటం కానీ అలా లేవు, నోబెల్ మెటల్గా మారింది మన సత్తు. నిజానికి ఆ సత్తుకి యాసిడ్ ప్రూఫ్ ఇచ్చుకున్నా, సింధూరం చేసుకున్నా కూడా డెన్సిటీ ఉంది కాబట్టి మనం కాపర్ మీద వేసినప్పుడు కాపర్ పండిన తర్వాత గోల్డ్గా మారిన తర్వాత నైట్రిక్లో దిగితే కనుక అది మిషన్ టెస్ట్కి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని నా ఉద్దేశము. నేను అవేమీ ఎక్స్పెరిమెంట్ చేయను, కేవలం నా ఊహలు. ఇది నేను ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రం చూపిస్తాను.